ఏ ఇన్వెస్టర్ కు ఉండే ఆలోచన. సో ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చాలా వెంచర్స్ ఉన్నాయండి, మన ప్రాజెక్ట్ లోనే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి? సో మన ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి? తప్పకుండా మేడం, ఇది 11 ఎకరాల్లో మేము డెవలప్ చేస్తున్నాం. ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ నుంచి వస్తున్న అద్భుతమైన వెంచర్ ఇది ఆర్ధసాగర్. ఈ సాగర్ హైవేలో ఎవరు ఇన్వెస్ట్ చేసినా ఆర్థికంగా లాభపడాలని ఆర్ధసాగర్ అని పేరు పెట్టాం. 11 ఎకరాల్లో డిటిసిపి రేరా అప్రూవల్స్ తోటి అద్భుతమైన డెవలప్మెంట్స్, అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, బీటీ రోడ్డు కాకుండా సిసి రోడ్డు కూడా. ఫస్ట్ బీటీ రోడ్డే అనుకున్నాము, కానీ ఫ్యూచర్ లో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండొద్దు, బాగుండాలి, ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి కూడా ఆ ఫీల్డ్ రావాలి అనేది సిసి రోడ్డు మనం చేస్తున్నాము. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, సిసి రోడ్లు, 1,00,000 లీటర్ల కెపాసిటీ తోటి వాటర్, ప్రతి ప్లాట్ కి నల్ల కనెక్షన్ తో పాటు అద్భుతమైన ఎంట్రన్స్ ఆర్చ్ కూడా నిర్మించబోతున్నాము. ఇక్కడ మా అంచనా ప్రకారం ఒక 2-2.5 సంవత్సరాల్లో ఈ 167 ప్లాట్స్ లో ఒక్క ప్లాట్ కూడా ఖాళీగా ఉండదు, అన్ని కన్స్ట్రక్షన్స్ అవుతాయి. అదే, మీరు ఈ వెంచర్ ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? ఇంత తొందరగా రోడ్స్ కూడా మీరు చేస్తున్నారు? 1 మంత్ అయింది మేడం, ఇంకా లాంచ్ చేయలేదు. మేము ఏదైనా కూడా అప్రూవల్స్ అన్ని వచ్చి అన్ని డెవలప్మెంట్స్ అయ్యాక లాంచ్ చేద్దాం అనుకుంటున్నారు. కాకపోతే నా క్లయింట్స్ కి కూడా నేను ఇదే సజెషన్ ఇస్తానండి. ఎలా అంటే లాంచింగ్ కాకముందే మీరు ఇంత డెవలప్మెంట్స్ చేస్తున్నారు, చాలా బెస్ట్ అండి. సో ఇంకా బెటర్ గా మా కస్టమర్లకు ఏం చెప్తారు మీ సైడ్ నుంచి సజెషన్? మేము అసలు ఇక్కడ వెంచర్ వేయటానికి కారణం కూడా ఉంటుంది మేడం, కస్టమర్ల ఫీడ్బ్యాకే. మేము గత 1 ఇయర్ బ్యాక్ తీసుకున్న తర్వాతనే మీరు ఇక్కడ స్టార్ట్ చేశారు. గత 1 ఇయర్ నుంచి అంతకు ముందు మేము ఎక్కడైతే మార్కెటింగ్ చేసామో ఆ వెంచర్లకి సైట్ విజిట్ కి వచ్చి కొనకుండా పోయిన కస్టమర్లని 1000 మందిని టార్గెట్ గా తీసుకున్నాం. ప్రతి కస్టమర్ ఇంటికి టీమ్ తో సహా వెళ్ళాం. మీరు అన్ని నచ్చే వచ్చారు కదా, మా అసోసియేట్ చెప్పిందంతా మీకు నచ్చింది కదా, వచ్చారు, చూశారు, బాగుందన్నారు, తర్వాత చెప్తా ఉన్నారు కొనలేదు. ఎందుకు కొనలేదు సార్? మీరు అసలు ఏం కోరుకుంటున్నారు, ఎలా ఉంటే మీరు ఇన్వెస్ట్ చేస్తారు అనేది వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం. మెజారిటీ కస్టమర్ల దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్, రోడ్డు కనెక్టివిటీ బాగుండాలి, అవుటర్ రింగ్ రోడ్డుకి దగ్గరలో ఉండాలి, ఎప్పుడో వచ్చే తరం, పై వచ్చే తరం కోసం ఇన్వెస్ట్ చేయటం కాదు, ఇప్పుడు మనం ఉన్నప్పుడే ఆ రిటర్న్స్ ని ఆస్వాదించాలనేది ఎక్కువ మంది కస్టమర్ల దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్. దాంతోపాటు డెవలప్మెంట్స్ కానీ, అప్రూవల్స్ కానీ, రేపు కస్టమర్ అమ్మాలనుకుంటే ఈ రోజు ప్లాట్ అమ్మిన అసోసియేట్ లేకపోయినా వారంతటా వారు అమ్ముకునే విధంగా ఉండాలి వెంచర్ అనేది మా టార్గెట్. ప్రతి వెంచర్ని అలానే రూపొందిస్తున్నాం. మేము ఎవరి దగ్గర అయితే ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి వెళ్ళామో కేవలం వాళ్ళనే అప్రోచ్ అయ్యాం. మీరు కావాలన్నారుగా, అలానే చేసాం, రండి. వచ్చిన ప్రతి కస్టమరు